సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం అండి. టైంని ఎలా యాడ్ చేయాలి, ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ ఏంటి అని అంటే మినిట్స్, సెకండ్స్. ఇక్కడ చూడండి 1 minute = 60 seconds కదా. సో అలానే ఇక్కడ ఇప్పుడు మనం యాడ్ చేసినప్పుడు ఎలా చేయాలి, అసలు ఏంటి ప్రాసెస్ అనేది చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 3 + 6 ఎంత 9, 1 + 2 3 అంటే యాజ్ యూజువల్ నార్మల్ ఎడిషనే మనం చేయాలి. 5 + 7 12. చూడండి 2 + 1 3, 3 + 1 4, 42 minutes 39 seconds. ఓకే. సో ఇక్కడ ఏంటి అని అంటే మనకి నార్మల్గా 1 hour = 60 minutes కాబట్టి అంటే 60 కంటే బిలో ఉంటే ఓకే. ఇప్పుడు ఏం దీన్ని కన్వర్షన్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో 42 minutes + 39 seconds. ఓకే. సో ఇక్కడ చూడండి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్స్ వీటిని యాడ్ చేయాలి. 3 + 6 ఎంత 9, 4 + 2 6. ఓకే. నెక్స్ట్ నార్మల్ ఎడిషన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాలి. 0 + 5 5, 4 + 3 7. నెక్స్ట్ అలానే 9 + 5 ఎంత 14. సో ఇక్కడ చూడండి మనకి హవర్స్, యాక్చువల్గా మనకి హవర్స్ పర్ డే వచ్చేసి 1 day = హౌ మెనీ హవర్స్ 24 hours. ఓకే. సో ఈ హవర్స్కి ఏమి చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మినిట్స్ ఉన్నాయి కదా. సో మినిట్స్ అన్నప్పుడు మనకి 75 ఉంది. సో 75 అంటే ఫైనల్ నేను ఏం చేస్తాను అని అంటే 60 + 15గా రాస్తాను. ఓకేనా. నెక్స్ట్ 69ని 60 + 9గా రాసుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఈ 60 minutes అనేది ఏమవుతుంది, 60 minutes 1 hour కింద అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇది 1 hour అవుతుంది. 1 hour 15 minutes. ఇక్కడ 60 అనేది 1 minute 9 seconds. ఓకే. సో ఈ 1 hourని తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ యాడ్ చేస్తాను. 14 + 1 ఎంత 15 hours. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది కదా, ఈ 1 minuteని ఇక్కడ యాడ్ చేయాలి. ఓకే. 15 + 1 16, 16 minutes 9 seconds. ఓకే. సో మనం ఏం చేయాలి అని అంటే చూడండి ఎప్పుడైనా సరే హవర్స్ కానీ మినిట్స్ కానీ సెకండ్స్ కానీ మనకున్న టైం కంటే ఎక్కువ ఉంటే వాటిని డివైడ్ చేసుకొని మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చూసుకున్నట్టయితే 36 minutes 14 seconds ఫ్రమ్ 45 minutes 56 seconds అన్నారు. సబ్ట్రాక్షన్స్ చాలామంది ఏం చేస్తారు అని అంటే ఫ్రమ్ అన్నప్పుడు ఫ్రమ్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. కానీ కొంతమంది పిల్లలు ఎలా చేస్తారు అని అంటే ఈ 45 minutesని 36లో నుంచి కూడా మైనస్ చేస్తున్నారు. సో అలా కాదండి. టైంలో చూడండి ఫస్ట్ ఫ్రమ్ అన్నప్పుడు సబ్ట్రాక్షన్లో ఫ్రమ్ వస్తుంది. దేంట్లో నుంచి దేన్ని తీసేయాలి అని అంటే ఫ్రమ్ అని అన్నారు కదా, దాంట్లో నుంచి తీసేయాలి. ఇక్కడ ఏంటి మినిట్స్, నెక్స్ట్ సెకండ్స్. సో మినిట్స్ ఎన్ని వచ్చాయి 45 minutes 56 seconds. సో ఇక్కడ మనం సబ్ట్రాక్ట్ చేయాలి 36, నెక్స్ట్ 14 seconds. ఓకే. ఇక్కడ చూడండి మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 6 - 4 కదా. సో ఓకే 6 - 4 అంటే 2, 5 - 1 ఎంత 4. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది 6 ఉంది. ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం డైరెక్ట్గా ఏంటి అని అంటే 15 కదా, 15 నుంచి 6 చేస్తే ఎంత అవుతుంది 9. ఇక్కడ ఏమో సో ఇట్ ఈస్ 36 minutes 14 seconds ఫ్రమ్ 45 minutes 15 seconds 56 secondsలలో మనకి ఎంత వస్తుంది అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 9 minutes 42 seconds వస్తుంది. సో సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు టైంలో చూడండి, ఇది చూడండి, ఇది అయిపోయాక నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ సబ్ట్రాక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఇక్కడ హవర్స్ రాసుకుందాము, నెక్స్ట్ మినిట్స్ రాసుకుందాం. సో నేను చెప్పాను ఫ్రమ్లో నుంచి అని అంటే ఫ్రమ్ నుంచి ఫస్ట్ 1 సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇప్పుడు ఫ్రమ్ ఎంత ఉంది 34, 24 ఉంది. 34 hours 24 minutes. ఇక్కడ 12 hours 38 minutes ఉంది. సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే 24 - 38 ఈ మినిట్స్లో నుంచి అంటే పైన నుంచి కిందికి సబ్ట్రాక్ట్ చేయడం అంటే మినియన్లో నుంచి సబ్ట్రాక్ట్ చేయడం ఇంపాసిబుల్. అప్పుడు ఏం చేస్తాము అంటే ఈ 34 hours ఉన్నాయి కదా. సో ఈ 34 hoursలో నుంచి మనం ఏం చేస్తాము అని అంటే ఇక్కడ 34 hoursలో నుంచి మనం ఇక్కడ 1 hourని బారోయ్ తీసుకుంటాం. సో 1 hourని బారోయ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు 1 hour అంటే ఇక్కడికి వచ్చేసరికి 60 minutes అవుతుంది. సో 24 + 60 ఎంత 84. ఓకే. సో 84 ఇప్పుడు ఇక్కడ 33 అవుతుంది. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు 84 నుంచి 38ని బారోయ్ చేద్దాం. సో 84 నుంచి 38 తీసేస్తే 14 - 8 6, ఇక్కడ 7 ఉంటుంది. 7 - 3 4 అంటే 46. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది 33 అయింది కదా, 33 నుంచి 12 తీసేస్తే 3 - 2 1, 3 - 1 2. ఓకే. సో 21 hours
46 minutes. అంటే మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎలా చేయాలి అని అంటే ఇక్కడ మిన్యూన్ ఏదైతే ఉందో అది టైం కాబట్టి మనం సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి హవర్స్ తీసుకుంటున్నామా, మినిట్స్ తీసుకుంటున్నామా, సెకండ్స్ తీసుకుంటున్నామా అని చెక్ చేసుకొని మనము బారోయింగ్ తీసుకునేటప్పుడు దాన్ని మినిట్స్లోకి కన్వర్ట్ చేసుకొని మనం సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ దీన్ని ఏంటి అంటే ఇక్కడ హవర్స్ని తీసుకున్నాం, మినిట్స్ని తీసుకుంటే 60 minutes, దీన్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని యాడ్ చేసుకొని కింద సబ్ట్రాక్షన్ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో అలా సబ్ట్రాక్ట్ చేస్తే 12 hours 38 minutes ఫ్రమ్ 34 hours 24 minutes ఈక్వల్స్ 21 hours 46 minutes. సో ఇక్కడ పర్ డే ఈక్వల్స్ 24 hours కాబట్టి ఇది ఓకే, 21 hours 46 minutes. ఓకే, సో ఇట్ ఈస్ ద ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఇన్ టైం.